హాయ్ చిన్నారులు, రండి చక్కగా కూర్చోండి. ఈరోజు మీకు అక్బర్ బీర్బల్ కథ చెప్తాను. అక్బర్ ఒక రాజు, ఆయన దగ్గర బీర్బల్ మంత్రి. అయితే ఒకసారి అక్బర్కు బీర్బల్ పైన కోపం వచ్చింది. కోపం వచ్చేసి అతన్ని నువ్వు మా రాజ్య ఆగ్రా నుండి వెళ్ళిపోమని చెప్పి ఆదేశిస్తాడు. అప్పుడు బీర్బలు మారు మాట్లాడకుండా తన సామాన్లను చదువుకొని దేశంలోని ఎక్కడో దూరంగా ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఈ బీర్బల్కు పొరుగు దేశం రాజు నుండి ఒక సందేశం వస్తుంది. ఏమిటంటే, మాకు ఒక కడివెడి తెలివిని పంపించండి అని చెప్పి ఆ రాజు అక్బర్ను కోరుతాడు. అక్బర్ అప్పుడు అనుకుంటాడు, కడివెడి తెలివి పంపించడం ఏమిటిది అని చెప్పి అక్బర్కి ఏమీ అర్థం కాక తికమకపడ్డాడు. తికపడి నేను ఇంత దేశానికి రాజునై ఉండి కడివెడు తెలివి కావాలి అనే మాటకు నాకు అర్థం తెలియకుండా పోయింది. అతను అడిగిన దానికి నేను పంపించకపోతే పొరుగు దేశం రాజు నన్ను చిన్నచూపు చూస్తాడు, నేను చులకనైపోతాను, ఎలా చేయాలి అని చెప్పి ఆలోచించి తను ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ సమయంలో బీర్బల్ ఉంటే నన్ను ఎన్నో సమస్యల నుంచి కాపాడిండు కదా బీర్బల్ ఉపాయంతో. బీర్బల్ ఉంటే చాలా బాగుండేది, ఆ బీర్బల్ను ఎలాగైనా సరే ఇక్కడికి రప్పించాలనుకుంటాడు. అనుకొని అక్బర్ ఆలోచించేసి ఏం చేశాడంటే, ఒక మేకను, ఆ మేక ఎంబడి ఒక సందేశాన్ని ప్రతి గ్రామానికి గ్రామ పెద్దలకు పంపించి వాళ్ళకు చెప్పాడు. ఏమిటంటే, ఈ మేకను పోషించండి మీరు, దానికి అయిన ఖర్చులన్నీ నేను ఇస్తానని చెప్తాడు రాజు. అలాగే అని చెప్పి అందరు గ్రామ పెద్దలకు ఆ మేకను తీసుకొని పోతే దాన్ని బట్టి రాజు ఇచ్చిన సందేశాన్ని తీసుకొని పోతారు. తీసుకొని పోయిన తర్వాత ఆ సందేశంలో ఏం రాసి ఉన్నది అనేది ఎవరికీ తెలియదు. అందరూ తీసుకుపోయి ప్రతి గ్రామానికి గ్రామ పెద్దకు ఆ మేకను ఇచ్చేసి వచ్చారు. రాజు ఇలా ఇచ్చాడు, ఆ రాజును మీరు 4 రోజులు ఆ మేకను మీరు 4 రోజులు పెంచాలి, దానికి ఆహారానికి సరిపోయే ఖర్చులు రాజు ఇస్తానన్నాడు. ఇంకా 4 రోజుల తర్వాత ఆ మేకను మాకు రాజు దగ్గరికి తెచ్చియాలి మళ్ళీ 4 రోజుల తర్వాత అని చెప్పి చెప్తే అందరూ అలాగే ఆ మేకను ఉంచుకుంటారు. మేము దానికి తిండి పెడతారు, మేము చూసుకుంటారు. 4 రోజుల తర్వాత రాజు దగ్గరికి ఆ రాజు పంపించిన మేకలన్నింటినీ మళ్ళీ రాజు దగ్గరికి పంపించాలి వాళ్ళందరూ. ఆ సమయంలో వాళ్ళకి ఆ సందేశంలో ఏమున్నది ఎవరికి తెలియలేదు. కానీ అక్బరు మారుమూల గ్రామంలో ఉన్నాడు కదా, రాజు సందేశం విని ఆ మేక సంగతి తెలుసుకొని అందులో ఉన్న సందేశం ఏమిటో తెలుసుకొని బీర్బల్ ఏం చేశాడంటే, ఆ గ్రామ పెద్దకు చెప్పాడు, ఈ మేకకు తిండి పెట్టడంతో పాటు 4 రోజుల తర్వాత ఈ మేకను ఒక పెద్ద పుల్ని తెచ్చి బోన్లో ఉంచి ఆ బోన్లో దాని ఎదురుగా ఈ మేకను కట్టేసి పెట్టమని చెప్తాడు బీర్బల్. ఆ గ్రామ పెద్ద అలాగే చేస్తాడు. చేసిన తర్వాత రాజుకు ఈ సంగతి తెలిసి అన్ని గ్రామాల పెద్దల దగ్గర మేకను మేపడము వాళ్ళే ఉంచుకోవడము అయిపోయింది. నెల అయిన తర్వాత రాజు దగ్గర తెచ్చేయమన్నారు కదా. తెచ్చేయమన్నప్పుడు ఆ బీర్బల్ సందేశంతో ఆ గ్రామ పెద్ద దాన్ని ఒక బోన్లో ఒక పెద్ద పుల్ని తెచ్చిపెట్టి దాని ఎదురుగా మేకను కట్టేసి పెట్టాడనే సంగతి రాజుకు తెలిసేసరికి, అయితే ఈ ఉపాయము తప్పనిసరిగా బీర్బల్దే అయి ఉంటుంది, బీర్బల్ అదే గ్రామంలో ఉన్నాడని తెలుసుకొని భట్లను పంపించి బీర్బల్ను ఆగ్రాకు పిలిపిస్తాడు అక్బర్. వచ్చిన తర్వాత రాజు దగ్గరికి బీర్బల్ వచ్చిన తర్వాత అక్బర్ చెప్తాడు, నాకు పొరుగు దేశం రాజు నుండి ఒక సందేశం వచ్చింది, ఒక కడివెడు తెలివిని పంపించండి అని చెప్పి నాకు ఇట్లా సందేశం పెట్టాడు అతను. కడివెడు తెలివి ఏమిటో నాకు అర్థం కాలేదు, అందుకని నేను ఇలా పిలిపించానని చెప్తాడు బీర్బల్కు. చెప్పి, ఈ సమస్య నుండి నన్ను ఎలాగైనా నువ్వు బయటపడేయాలి, లేకపోతే నాకు ఆ పొరుగు రాజ్యం రాజు దగ్గర నాకు విలువ లేకుండా పోతుంది అని చెప్పి బీర్బల్కు చెప్తాడు అక్బర్. సరే అని చెప్పి, ఇది పెద్ద సమస్య ఏం కాదులేండి, కానీ నాకు కొన్ని వారాల పాటు నాకు టైం ఇవ్వాలి అని చెప్పి అంటాడు బీర్బల్. సరే అంటాడు అక్బర్. అలాగే ఇస్తానని చెప్పేసరికి బీర్బల్ ఏం చేశాడు, తోటమాలిని పిలిచి ఆ తోటమాలితో ఏం చెప్పాడంటే, నాకు
కొన్ని గుమ్మడికాయ గింజలు తెచ్చిపెట్టు అంటాడు. ఆ తోటమాలి గుమ్మడికాయ గింజలు తెచ్చిపెడతాడు. తెచ్చిపెట్టిన తర్వాత తను వనంలో మంచిగా పాదు చేసి ఆ గుమ్మడికాయ గింజలు పెట్టేసి రోజు క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటాడు. నీళ్లు పోస్తుంటే అది కొన్ని రోజులకు మొలక వచ్చేసింది. ఆ మొలక పెద్దగా అవుతుంది, తీగ బారుతుంది. తీగ బారి ఈ పువ్వుల తర్వాత చిన్న చిన్న కాయలు వస్తుంటాయి. కాయలు వచ్చేటప్పుడు బీర్బల్ ఏం చేస్తాడంటే ఒక పెద్ద కడవను తెప్పించి ఆ కడవ లోపల ఈ గుమ్మడికాయ పిందెల లోపల పెట్టేసి దానికి ఒక తాడు కట్టి పెట్టేస్తాడు. ఆ గుమ్మడికాయ యువతకి రాకుండా తాడు పెట్టేస్తాడు. ఆ గుమ్మడికాయ పింద కుండలే ఉండి అట్లనే పెరుగుతుంది. పెరిగి 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 కుండ నిండా అయిపోతుంది గుమ్మడికాయ. అయిన తర్వాత ఆ గుమ్మడికాయను కాడ దగ్గరికి కోసేసి ఆ కుండతో సహా గుమ్మడికాయతో ఉన్న కుండతో రాజు దగ్గర తీసుకొచ్చి ఇదిగో తెచ్చాను మీకు, దానికి ఆ కుండ ఒక మూతికి బట్ట కట్టేసి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఇగో మీకు కడివెడతలు తీసుకొచ్చాను రాజా, తీసుకోండి, మీరు పొరుగు రాజ్యం రాజు అడిగాడు కదా అతనికి పంపించండి, దాంతోపాటు ఒక సందేశం పంపాలి మీరు అతనికి అంటాడు. అంటే ఏమిటి అంటే ఈ గుమ్మడికాయ మీరు తీసుకున్న తర్వాత మా కుండ మాకు పంపించాలి. అయితే దాంట్లో ఇంకోటి ఏమిటంటే ఆ గుమ్మడికాయ తీసుకొని మాకు కుండ పంపించేటప్పుడు మీరు గుమ్మడికాయను కానీ కుండను కానీ పగలగొట్టకుండా మా కుండ పంపించాలి మాకు అని చెప్పి సందేశము దాంట్లో రాసి పేపర్లో రాసి పంపించమని చెప్తాడు అక్బర్. అక్బర్ అలాగే చేస్తాడు. చేసిన తర్వాత ఆ పొరుగు రాజు దగ్గరికి భటులు ఈ గుమ్మడికాయని తీసుకొని వెళ్తారు. ఆ సందేశము ఆ రాజు చదువుకొని అబ్బా రాజు నేను పరీక్ష చేయాలనుకున్న అక్బర్ను కానీ చాలా తెలివైన వాడు రాజు. అయితే బీర్బల్ అక్కడ ఉండడంతో రాజుకు ఇలాంటి ఆలోచన వచ్చి ఈ తెలివి అంతా బీర్బల్ది అనుకొని ఆ పొరుగు రాజ్యం రాజు బీర్బల్ మెచ్చుకొని ఆ తర్వాత ఏం చేస్తాడంటే అక్బర్ దగ్గరకు వచ్చేసి నన్ను క్షమించండి, మీ పటుత్వం ఎలాంటిదో మీ తెలివి ఎట్లాంటిదో మాకు తెలియక నేను ఒక చిన్న తప్పు చేశాను, మిమ్మల్ని పరీక్షించవలసింది కాదు నేను, కానీ నేను పరీక్ష కడిపెడితేళ్ళని చెప్పి మీకు పరీక్ష పెట్టాను. నాకు ఇంత మంచిగా మీరు బుద్ధి చెప్పారు. ఏమిటంటే తనను ఒకరిని మించిన ఒకరు తెలివి పరులు ఉంటారు అనే సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. అందుకని నన్ను క్షమించండి అని చెప్పి రాజు క్షమాపణ చెప్పి ఆ గుమ్మడికాయతో సహా ఉన్న కుండను కూడా ఆ రాజు తీసుకొచ్చి అక్బర్కి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ సభలో అందరూ ఉన్నప్పుడు రాజు బీర్బల్ను మెచ్చుకొని నువ్వు సమయోచితంగా ఇలాంటి ఆలోచన చేసి నన్ను పొరుగు రాజ్యం రాజు నుంచి నా గౌరవాన్ని కాపాడినందుకు నాకు చాలా సంతోషం అని చెప్పి బీర్బల్ని మెచ్చుకొని బీర్బల్కు సభలో సన్మానం చేసి అతనికి చాలా పొగిడి రాజు చాలా బీర్బల్ను సంతోషపెట్టాడు. అంటే రాజుల దగ్గర మంత్రి చాలా తెలివైన వాడు ఉండాలి. తెలివైన వాడు ఉంటేనే కానీ రాజును కానీ రాజ్యాన్ని కానీ ప్రజలను కానీ కాపాడడానికి కారణం ఆయన బాధ్యత మంత్రిదే ఉంటుంది. అందుకని అక్బర్ బీర్బల్ కథల్లో ఇలాంటి కథలు చాలా ఉంటాయి. మీరు ఈ కథను గుర్తుంచుకోండి. మీకు ఈ స్టోరీ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.